హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్ష స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది అయితే గురుకుల అయితే ప్రవేశానికి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడైతే నేను చెప్పే నోటిఫికేషన్ అయితే గురుకుల అయితే 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ వరకు అయితే గురుకుల అడ్మిషన్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వీడియో అయితే పూర్తిగా అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా ఒక 1000 లైక్స్ ఇస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ముందుగా అయితే మీకైతే మనకు క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం. క్రోమ్ బ్రౌజర్ వెళ్ళగానే టీజీ 5th క్లాస్ అని సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా తెలంగాణ గురుకుల 5th టీజీ సెట్ మనకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నమెంట్ అని వచ్చేస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అకాడమీ ఇయర్ 2025-26 అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా వెబ్సైట్ ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. వెబ్సైట్ ఓపెన్ కాగానే మనకి ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకు 21/12/2024, అలాగా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 1/2/2020 అంటే February 1st వరకు అయితే మనకు ఛాన్సెస్ ఉందన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా చూసుకుంటే మనకు ఎగ్జామ్ డేట్ కూడా మనకు 23/2/2025 రోజు అయితే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అన్నమాట. స్టూడెంట్స్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే ఇక్కడ నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఏమి డాక్యుమెంట్స్ కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డాక్యుమెంట్ తీసుకుని అయితే మీరు సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరైనా ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేశాను. ఈ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. నోటిఫికేషన్ అలాగే లింక్ అలాగే వెబ్సైట్ అప్లికేషన్ అయితే డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేయండి, డైరెక్ట్ అయితే వెబ్సైట్కి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మనం స్టూడెంట్ సీట్ వచ్చిన తర్వాత ఇందులో అయితే స్పెషల్ కోచింగ్ అయితే కూడా ఇస్తారనమాట. ఇక్కడ ఐఐటి ఇస్తారు, అలాగే ఎన్ఐటి, నీటు, ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో సీట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి అయితే ఇందులో అయితే బుక్స్ ఇస్తారు, బుక్స్ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. స్టూడెంట్ మెటీరియల్ అలాగే పెన్నులు అలాగే రికార్డ్ బుక్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన డ్రెస్, యూనిఫామ్ డ్రెస్ ఇస్తారు, అలాగే బాక్స్ ఇస్తారు, బ్యాగ్ ఇస్తారు. అలాగే ఇక్కడ పీటీ డ్రెస్, అలాగే పిల్లలకు కావాల్సిన షూస్, అలాగే స్పోర్ట్ డ్రెస్, ఇక్కడ నైట్ షూ కూడా మనకు ఇక్కడ ఇచ్చేస్తారనమాట. నైట్ షూట్ కూడా ఇక్కడ గ్లాస్, ఇక్కడ మనకి హాస్టల్లో మనకి ఏ విధంగా వసతులు ఉన్నాయని అయితే ఇక్కడైతే ఖచ్చితంగా వీలైతే ఇస్తారు. ఇక్కడ అయితే మన నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చదువుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గురుకులాలలో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 4 మన గురుకులాలు అయితే ఇక్కడ సోషల్ వెల్ఫేర్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్, అలాగే బీసీ వెల్ఫేర్, అలాగే ఇది సంబంధించిన 4 గురుకులాలు కలిసి అయితే నోటిఫికేషన్ అయితే భారీగా అయితే రిలీజ్ అయిందన్నమాట. ఎందుకంటే 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ అయితే అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చూసుకుంటే ఇక్కడ 75% ఎస్సీకి ఉంది, అలాగే 6% ఎస్టీకి ఉంది, అలాగే బీసీకి అయితే 12% ఉంది, అదర్స్ 2 ఉంది, అలాగే మైనార్టీ 3 ఉంది అనమాట. ఇక్కడ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చూసుకుంటే ఇక్కడ 82, అలాగే మనకు ఎస్సీ చూసుకుంటే 12 ఉంది, ఎస్టీ చూసుకుంటే 64% ఉంది, అలాగే ఎస్టీ చూసుకుంటే మళ్ళీ 10, అలాగే బీసీ చూసుకుంటే 5, అలాగే ఇక్కడ అదర్స్ చూసుకుంటే 3 ఉందన్నమాట. ఇందులో మన మైనారిటీకి లేదు. అలాగే మనకి చూసుకుంటే ఇక్కడ అంగవైకల్యం ఏమైతే 3% ఉందన్నమాట. ఈ గురుకులాలలో క్లియర్గా చూసుకోండి, మీకు ఏకైతే అంటే ఎలా అప్లై చేసుకుంటే మీకు ఉంటుంది అంటే మనకి ఎంతవరకు పర్సెంటేజ్ ఖచ్చితంగా సీట్ వస్తున్నది అయితే మీరు క్లియర్గా చూసుకోండి. నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి, లేదా నేను నెక్స్ట్ వీడియోలో అప్లై చేస్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే ఏ విధంగా అప్లై చేస్తానో అలా కూడా క్లియర్ చూసి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్లో చూసుకుంటే 294 అయితే ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ చూసుకుంటే 15% ఉంది, ఎస్టీ చూసుకుంటే 5% ఉంది. ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలో చూసుకుంటే బీసీఏలో 15 ఉంది, బీసీబీలో 25 ఉంది, బీసీసీనేమో 3 ఉంది, బీసీడీలో 17 ఉంది, బీసీఈలో 10 ఉంది, ఎంబీసీ దాంట్లో అయితే టోటల్ మనకు 5%, టోటల్ అయితే 75% అయితే బీసీ వెల్ఫేర్లకు అయితే మనకు ఎక్కువ శాతం ఉందన్నమాట. కింద ఇక్కడ చూసుకుంటే మైనార్టీ కూడా 3 ఉంది ఇక్కడ. అలాగే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చూసుకుంటే 35, ఇక్కడ మనకు టీఆర్ఏఎస్ అనమాట. ఇలా ఎస్సీ చూసుకుంటే 15, ఎస్టీ చూసుకుంటే 6. ఇక్కడ మనకు బీసీ వెల్ఫేర్ చూసుకుంటే బీసీఏ, బీసీబీ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీలో చూసుకుంటే మనకు బీసీఏ 7% ఉంది, బీసీబీలో 10% ఉంది, బీసీసీలో 1 ఉంది, మనకి బీసీడీ 7%, బీసీఈలో 4%, ఇక్కడ 29% ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనార్టీ 10% ఉంది. అలాగే కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఏజ్
ఇప్పుడు మనం 5th క్లాస్ చూసుకుంటే 5th క్లాసు మనకి ఎస్సీ ఎస్టీ సంబంధించి అయితే జనవరి మనకు 1/9/2012 నుంచి 31/8/2016 అంటే 13 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ బీసీ వాళ్ళు చూసుకుంటే మైనార్టీ వాళ్ళు చూసుకుంటే 1/9/2014 నుంచి 31/8/2016 అయితే 11 సంవత్సరాలు ఉండాలి 5th క్లాస్కి అయితే. ఇక్కడ 6th క్లాస్ చూసుకుంటే 1/9/2011 నుంచి 31/8/2015 డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎస్సీ ఎస్టీ అయితే 14 సంవత్సరాల వయసు విద్యార్థులు ఉండాలి. ఇక్కడ బీసీ వారు మైనార్టీ కూడా చూస్తే 1/9/2013 31/8/2015 చూసుకుంటే 12 సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ మనకు 7th క్లాస్ చూసుకుంటే 15 ఇయర్స్ ఉండాలి. అలాగే బీసీ వెల్ఫేర్ దాంట్లో కూడా 13 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 8th క్లాస్ చూసుకుంటే 16 సంవత్సరాలు ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీ. అలాగే బీసీ వాళ్ళు చూస్తే 14 ఏళ్ళు ఉండాలి. స్టూడెంట్స్ అయితే వయసు గల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక 9th క్లాస్ చూసుకుంటే మనకు 1/9/2008 డేట్ ఆఫ్ బర్త్ నుంచి 31/8/2012 కలిగిన విద్యార్థులు అయితే 17 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఇప్పుడు బీసీ వెల్ఫేర్ కూడా చూసుకుంటే మైనార్టీ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ 1/9/2010 నుంచి 31/8/2012 అయితే 15 ఇయర్స్ ఉండాలన్నమాట ఏజ్ అయితే. అలాగే స్టూడెంట్ సంబంధించిన ఇన్కమ్ అయితే రూరల్ అండ్ అర్బన్ చూసుకుంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే సంబంధించిన ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. ఇన్కమ్ ఎక్కువ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి కుదరదన్నమాట. ఇక్కడ కావాల్సిన సర్టిఫికేట్లు డాక్యుమెంట్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసి అయితే రెడీ పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ అయితే సబ్జెక్టులు అయితే ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుంది కూడా క్లియర్ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. ఎగ్జామ్ టైం చూసుకుంటే 2 గంటలు మనకైతే ఎగ్జామ్ టైం ఉంటుంది. అలాగే ఇక్కడ 100 మార్క్స్ అనే మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చా దేని ఎన్ని మార్క్స్ అనే కూడా దీని ప్రకారం అయితే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయో క్లియర్గా అయితే మనకు సీట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మెటీరియల్ టెస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మీరు కావాల్సిన సర్టిఫికేట్ అంటే ఒక ఆధార్ కార్డు ఇన్కమ్ కావాలి, ఖచ్చితంగా ఇన్కమ్ కావాలి. మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే పాస్పోర్ట్ ఎనీ గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. ఈ అప్లికేషన్ ఆన్లైన్ మెథడ్ అనమాట. ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. దరఖాస్తు అయితే 100 రూపాయలు ఉంటుంది అన్నమాట దరఖాస్తుకు. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే అంగవైకల్య వికలాంగులకు సంబంధించిన వారు ఉంటేనేమో వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా అయితే మీ నోటిఫికేషన్ అయితే మనకి ఈ విధంగా ఉందని ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు కావాలి, ఇన్కమ్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ కావాలి, ఫోటో కావాలి. ఇవైతే ఖచ్చితంగా కావాలన్నమాట. మ్యాండేట్ గత అప్లికేషన్లో చూసుకుంటే ఈ క్యాస్ట్ ఇన్కమ్ అడగలేదు. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఈ వీడియో అయితే మీరైతే చూడండి, లేకపోతే మీకు అప్లై చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ నోటిఫికేషన్ ఈ విధంగా అయితే మనకైతే రిలీజ్ అయిందనమాట. ఈ వీడియోస్కి అయితే మనకు ఒక 1000 లైక్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి కావాలంటే మీకు చిన్న డెమో రూపంలో చూపిస్తారు. ఇక్కడ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఓటీపీ అంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు అది ఓటీపీ వస్తుంది, 6 డిజిట్లు వస్తుంది అనమాట. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి అయితే సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ అప్లై ఫర్ ఉంది కదా, సెలెక్ట్ క్లాసు అయితే 5th 6th 7th 8th 9th అంటే ఏ క్లాస్ ఏదో ఆ క్లాస్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అయితే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ చూడడం మనకు 100 రూపీస్ ఉందన్నమాట. మీ క్లాస్ సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. క్యాండిడేట్ నేమ్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి, జెండర్ మేలా ఫీమేల్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రెడ్ స్టార్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా అయితే ఇన్కమ్ క్యాష్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. ఇక్కడైతే మనకు ఫైల్ కూడా చూసి అడిగితే మనకు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అడుగుతుంది అనమాట. అప్లోడ్ బర్త్ సర్టిఫికేట్ ఇలా మీకు చెప్పాను కదా, ఏదైనా ప్రూఫ్ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉంటే అది అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్లియర్ ఛానల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.